అని చెప్పి తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఎన్టీ రామారావుకి కూడా రానంతటి అద్భుతమైన విజయం మొన్న చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశానికి వచ్చింది. ఆ రోజు చాలా చాలా సంతోషపడ్డాం. అందరూ కూడా ఇవాళ రోజున డెవలప్మెంట్ మళ్ళీ చేసిన తప్పుల్ని సరిదిద్దుకుంటూ డెవలప్మెంట్లోకి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఈ 5 సంవత్సరాలు మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ కూటమి ఏర్పడటానికి కారణం ముఖ్యంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఆయన్ని జైల్లో పెట్టి అక్రమంగా అన్యాయంగా జైల్లో పెడితే జైల్లో పలకరించడానికి వెళ్ళి అక్కడ ప్రపోజల్ పెట్టాడు ఆయన. టర్నింగ్ పాయింట్ అది. టర్నింగ్ పాయింట్. ఎందుకంటే ప్రజా వ్యతిరేకం ఉన్నటువంటి ఓటు చీల్చుకోకూడదు. మనందరం కలిసి కూటమిగా ఏర్పడాలి, కూటమిగా కలిసి యునానిమస్గా మనం గెలవాలి అనేది ప్రపోజల్ ఆయన చెప్పటం, ఆయన జైల్లో ఉండగానే ఆయన ఓకే చెప్పటం, బయటికి రాగానే అక్కడే ప్రెస్లో అనౌన్స్ చేయటం, తర్వాత మరి బీజేపీని కలవటం కూడా ఒక ఆ మూడవది. ఎందుకంటే అది కలవచ్చు కలగపోవచ్చు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మోడీ గారు లాంటి వాళ్ళకి ఎవరు ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళకి ఇవ్వాలి అని అనుకుంటారు. మరి గత ఎలక్షన్లోనేమో వాళ్ళకే ఎక్కువ వచ్చింది. కాబట్టి అది కూడా మరి పవన్ కళ్యాణ్ చేసి చేయటం, ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా అది గుర్తించి ఆయనకి ఉప ముఖ్యమంత్రి ఇవ్వటం, ఆయనకి ఇచ్చే వాల్యూడ్ గ్రాండ్గా ఇవ్వటం అన్నీ కూడా జరిగింది. బ్రహ్మాండంగా ఉంది. మొన్న పవన్ కళ్యాణ్ గారు ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు. జనరల్గా ఆ స్టేజ్లో ఉన్న నాయకుడు నెక్స్ట్ ఎలక్షన్లో నేనే ముఖ్యమంత్రి కావాలి అని సహజం. అది అలాంటిది ఆయన కూడా కోరుకున్న సహజమే. కానీ ఆయన మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు ఆయనే స్వయంగా. చంద్రబాబు నాయుడు గారు ఈ 5 ఏళ్లే కాదు ఇంకో 5 ఏళ్ళు కూడా ఆయనే ముఖ్యమంత్రి ఉండాలి, రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది ఆయన అనే మాట మాత్రం చాలా గ్రేట్ అండి. చాలా మెచ్చుకోవాలి ఆయన విజ్ఞతని, ఆయన ముందు చూపుని ప్రతి ఒక్కళ్ళం కూడా ఆయన్ని మనం అభినందించాలి.